RTI Live News. Ask for right. నమస్కారం RTI Live News కు స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని అందుగులగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల శ్రీ స్వయంభూ శివమల్లన్న గుట్ట వద్ద మహాజాతర భక్తులతో కిటకిటలాడుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి జాతరకు భక్తులు వివిధ ప్రాంతాల నుండి తరలివస్తున్నారు. గ్రామస్తుల సహకారంతో 5 జంటలకు వివాహం చేశారు. పేద కుటుంబాలకు చెందిన గిరిజనులు ఆదుకోవడమే లక్ష్యంగా నిరుపేద గిరిజనులకు వివాహాలు జరిపిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ జాతర మహోత్సవానికి వివిధ మండలాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఎండకు శివ కళ్యాణానికి 100 రూపాయల కట్నంగా సమర్పించారు. వారి వారి కుటుంబం చల్లగుండాలని దయచేసి కింద అన్నదానం కార్యక్రమాలు జరుగుతున్నాయి. దయచేసి వచ్చేసిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి కింద గుట్ట కింద నిర్మిస్తున్నారు కాబట్టి ఆ యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుందాము. ఎందుకంటే ఆ యొక్క 5 దంపతులకు శివ కళ్యాణానికి 100 రూపాయల కట్నంగా ఇచ్చారు. వారి వారి కుటుంబం చల్లగుండాలని, భగవంతుని ఆశీస్సులు ఉండాలని. ఎందుకంటే ఇష్టకామ్యార్థ సిద్ధార్థం పర సిద్ధార్థం ధనకనకమస్తు పుత్ర చెప్పా దంపతులకు పెళ్లి మన అందరూ గ్రామస్తులు పెద్ద మనుషులు అందరూ కలిసే ఈ యొక్క పెళ్లి చేసిరని చేసిరు. కాబట్టి వారి పేర్లు అలాగే చాలా ఉన్నారు. వారి పేర్లు చెప్పాలంటే పేరు పేరున మా యొక్క హృదయపూర్వక వందనములు తెలుపుతూ, ఎందుకంటే వారి సహాయ సహకారాలతోనే మా ఊరి గ్రామ పంచాయతీ పెద్ద మనుషుల సహాయ సహకారంతోనే ఈ 5 దంపతుల పెళ్లి జరిగింది. ఎందుకంటే దాతలు వాళ్ళు కాబట్టి సహాయపడ్డారు. ఎక్కడెక్కడో తిరిగి తెచ్చారు. మాకు కొందరు దాతలు ఇంకా ఇచ్చారు. వారి అన్నతోనే కూడా వారికి ఇంకా అనుమతి ఉంది కాబట్టి వారి సహాయ సహకారాలు కూడా ఉండాలని మా యొక్క మనవి. ఈ యొక్క శివరాత్రి శివ కళ్యాణము
ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. ఎందుకంటే మా అందులోని గ్రామ పెద్దల అనుమతితోనే ఈ యొక్క శివ కళ్యాణం జరుపుకుంటున్నాం కాబట్టి, ఎందుకంటే మా పెద్దలు ప్రతి ఒక్కరు సహకరించారు. అలాగే తరండి బిచ్చం గారు, చిడం పొట్టి గారు, ఆలం ముత్తయ్య గారు, అలాగే మన గేడం నీలయ్య గారు, అలాగే మన చిడం బాబురావు గారు, అలాగే మన తర్వాత ఇంకా వేరే గ్రామం నుంచి ఇంకా దాతలు వచ్చారు. అలాగే తరండి మదనయ్య గారు, తర్వాత కోర తిరుపతి గారు, వీరందరి అలాగే మన అందులో గ్రామ పంచాయతీ మా మాజీ సర్పంచ్ గారు కొమరం హనుమంతు గారు, అలాగే ఉప సర్పంచ్ తరండి ఈశ్వరరావు గారు, అలాగే మన కొమరం లక్ష్మి ఎంపీటీసు, వీరందరి అనుమతితోనే ఈ యొక్క కళ్యాణము నిర్వహించడం జరిగింది. 5 వధువరులతోని వీరందరి అనుమతి సహకారాలు తీసుకొని ఈ యొక్క కళ్యాణాన్ని నిర్మించడం జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం ఇలాగనే జరుపుకుంటున్నామని మా యొక్క మనవి.